Hola amantes తెలుసీనే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. వీడేంటి ఇందాక ఏదో సినిమా చూస్తాను చెప్పాడు, ఇంకా రాలేదు. వీడియో రికార్డ్ చేయడానికి చెప్పాను, అయినా సరే రాకపోతే ఎలాగా? నాకు ఒకసారి ఫోన్ చేద్దాముండు. వీడేంటి ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయట్లేదు, అంత సీరియస్గా ఏం చేస్తున్నాడు రా బాబు? నేను వచ్చేసా. ఒక గంటలో చూస్తానని చెప్పి ఎంతసేపు ట్రై చేసేది సినిమా చూడడానికి? అసలు కన్సిస్టెన్సీ మీనింగ్ తెలుసా నీకు? అసలు కన్సిస్టెన్సీ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరి హర్రర్ మూవీ చూస్తున్నారా? అయిపోయిన తర్వాత వద్దామని వెయిట్ చేసా. హారర్ మూవీ అన్నావంటే షాడో సినిమానే కదా? ఆహా కాదురా, అయితే మరి ఇంకేం సినిమా చూసావు? మన మెహర్ నోలన్ మూవీ కాదురా, మన లారెన్స్ అన్న కాంచనా మూవీ చూస్తున్నారు. ఇప్పుడు అదెందుకు చూడాలనిపించింది నీకు? కాంచనాకి రెడ్ శారీ అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకోవడానికి చూస్తున్నారా, కానీ సినిమా అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా చూపిలేదు. అర్రరే పెద్ద సమస్య వచ్చిందే. అదే నువ్వు గంగా సినిమా చూడు సరిపోద్ది. A few moments later. అరే దీనిలో కూడా చెప్పలేదురా దీని గురించి. ఓపెన్ చేయి అయితే. సరే ఈసారి కాంచన 3 చూడు, తెలుసుద్ది. దీంట్లో ఏం చెప్తాడంటావారా? అది తెలియాలంటే నీకు దేవర కథ తెలియాలి. కొంప తీసి ఇప్పుడు అది కూడా చూడాలంటావా ఏంటి? చాచా కాదులే కానీ నువ్వు వెళ్ళి కాంచన 3 చూసుకోపో. 2000 years later. ఇప్పటికైనా తెలిసిందా లేదా? లేదంటే మళ్ళీ నువ్వు కాంచన 4 కూడా చూడాలి. చూసారా, ఆన్సర్ దొరకలేదు. సర్లే, కాంచనా 4లో గ్యారంటీగా ఉండదు అనిపిస్తుంది, అప్పుడు సమ్మర్లో చూసుకుంటాలే. కానీ ఈ మూవీ మాత్రం భలే కామెడీగా ఉందిరా. అంటే క్రింజ్కి దగ్గర అండ్ నార్మల్ కామెడీకి దూరంగా ఉంది అనుకో, అది వేరే విషయం. అయినా హారర్ మూవీని ఇలా మార్చేసారేంటి కామెడీ జనర్కి? అది తెలియాలంటే కాంపిటీస్ మళ్ళీ దేవుడి కథ తెలియాలంటావేంటి? అక్కర్లేదు, ఈ వీడియో చూస్తే సరిపోతుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఎందుకు హారర్ మూవీస్కి ఎక్కువ మంచి మార్కెట్ ఉన్నా సరే మూవీస్ ఎందుకు రావట్లేదు? వచ్చినా కూడా థియేటర్లో కొన్ని మాత్రమే ఆ రియల్ హారర్ మూవీ చూస్తున్నామని ఫీల్ ఇచ్చింది. ఇందులో ప్రాబ్లం ఏంటి అసలు? రైటింగా, డైరెక్షనా, లేదా ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా, లేదా? చెప్పురా చెప్పు. ఇంకా మా మెహర్ నోలన్ వల్లనే ఇది మొత్తమా అని ఇంకెంత సాగదీస్తావురా? ఓకే ఓకే కూల్ డౌన్ రా. సో స్టార్టింగే వై అని క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే బదులు మన ఇండియన్ ఫిల్మోగ్రఫీలో హారర్ జోనర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా కొనసాగింది అండ్ ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ద బిగినింగ్. మన ఇండియన్ హారర్ హిస్టరీ గురించి మాట్లాడాలంటే మనం 1949కి వెళ్ళాలి. అప్పుడు రిలీజ్ అయింది ఒక కొత్త ట్రెండ్ సెట్టర్ మూవీ మహల్, డైరెక్టెడ్ బై కమల్ అమ్రోహి. ఇది మన ఇండియన్ ఫిల్మోగ్రఫీలోనే మొదటి హారర్ ఫిల్మ్ మాత్రమే కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ స్టైలిష్ మూవీ కూడా. ఈ మూవీ ప్లాట్ చాలా క్రేజీ ఉంటుంది. అసలు ఆ టైంలోనే ఇలాంటి కాన్సెప్ట్ ఎలా ఆలోచించారని నేను లిటరల్లీ షాక్ అయ్యా. స్టోరీలోకి వెళ్తే హరిశంకర్ ఒక పాత మహల్లో అడుగు పెడతాడు. అక్కడ ఆగిపోయిన ఒక ప్రేమ ఆత్మని కలుస్తాడు. చాలా సస్పెన్స్ తర్వాత తెలుస్తుంది ఆ దయ్యం తన పూర్వజన్మ ప్రేమికురాలని. సో హరిశంకరే మళ్ళీ రీకార్నెట్ అవుతాడు అండ్ వాళ్ళిద్దరు కలుసుకుంటారు. చాలా క్రేజీ ఉంది కదా కాన్సెప్ట్. దీని తర్వాత జోగన్, మధుమతి లాంటి కొన్ని హారర్ మూవీస్ కూడా వచ్చాయి. కానీ మెల్లగా ట్రాక్ మారిపోతూ వచ్చినాయి మూవీస్ లో. లైక్ యాక్షన్ అండ్ కామెడీ అలాంటి మూవీస్ అనేవి మెయిన్ స్ట్రీమ్ లోకి అయితే వెళ్ళిపోయినాయి. సో అలాంటి టైంలో అయితే ఎంట్రీ ఇచ్చారు రామ్సే బ్రదర్స్. ది రామ్సే బ్రదర్స్ ఎరా 70s అండ్ 80sలో రామ్సే బ్రదర్స్ ఒక ఫార్ములా క్రియేట్ చేశారు. వాళ్ళ మూవీస్ చాలా తక్కువ బడ్జెట్లో షూట్ చేసేవాళ్ళు. దోగా, జమీన్ కి నీచే, పురాణ మందిర్, వీర్న ఇలాంటి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. రామ్సే బ్రదర్స్ హారర్ని మళ్ళీ బతికించారు. 1980sలో వాళ్ళ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రికార్డ్స్ క్రియేట్ చేశాయి. పురాణ మందిర్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ అయితే పెద్ద పెద్ద హీరోస్ను కూడా దాటేసింది అప్పట్లో. కానీ వాళ్ళు క్వాలిటీ కంటే క్వాంటిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇయర్ కి ఆల్మోస్ట్ 2 to 3 మూవీస్ తీయడం, అదే గెటప్, అదే ఓల్డ్ మ్యాన్షన్ లో షూట్ చేయడం. దీనివల్ల ఆడియన్స్ కి హర్రర్ అంటే ఒక కామెడీ అయిపోయింది. ప్లస్ ఇదే సేమ్ టైంలో వాళ్ళు ఒక హర్రర్ టీవీ షో కూడా స్టార్ట్ చేశారు. అది కూడా చాలా పెద్ద హిట్ అయితే అయింది. బట్ దానివల్ల వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం కూడా వచ్చింది. అదేంటంటే, ఎందుకంటే ఇప్పుడు టీవీలో ఫ్రీగా చూసేది, టికెట్ కోసం మనీ పే చేసి ఎవరు వెళ్తారు? ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్టే వాడారు ఆ టీవీ షోలో కూడా అండ్ వాళ్ళ మూవీస్లో కూడా. సో ఇంకా వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది చూసే వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళ ఎరా అయితే ఎండుకు అయితే వచ్చేసింది. దీంతో పాటు ఇంకో మేజర్ ప్రాబ్లం కూడా వచ్చింది. అదేంటంటే, హారర్ అంటే ఓన్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు, అందరూ చూడరు. టాప్ టియర్ హీరోస్ కోసం కూడా కాదనే పర్సెప్షన్ కూడా క్రియేట్ అయింది. పెద్ద హీరోస్ అండ్ డైరెక్టర్స్ హారర్ మూవీస్ చేయడానికి భయపడేవారు అండ్ చేయడానికి ముందుకు కూడా వచ్చేవాళ్ళు కాదు. అండ్ మన వీడియోలో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ద ఎర్లీ 2000s ఎరా. రామ్సే ఎరా తర్వాత హర్రర్ని క్లాస్గా చూపించిన క్రెడిట్ రామ్ గోపాల్ వర్మకి వెళ్తుంది. ఎక్కువ గెటప్స్ లేకపోయినా కేవలం సౌండ్ డిజైన్ అండ్ కెమెరా యాంగిల్స్తో మనం సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టారు విత్ ద మూవీస్ లైక్ బూత్ అండ్ రాత్. అండ్ తర్వాత చాలా మూవీస్ అయితే పోయినాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ 2 మూవీస్ అయితే ఒక మంచి ఎంట్రీ ఇచ్చాడు మన ఇండియన్ ఫిల్మోగ్రఫీలో హర్రర్ మూవీ. అండ్ మన మెయిన్ టాపిక్ అండ్ ఇష్యూ కూడా ఇప్పుడు మనం మాట్లాడకపోయే సినిమా గురించి స్టార్ట్ అవుతుంది. ఆ మూవీ రాజ్ బై విక్రమ్ భట్. ఈ మూవీ కమర్షియల్లీ చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మూవీ ఎలా హిట్ అయిందంటే హారర్ వల్ల కాదు, సాంగ్స్ అండ్ లవ్ యాంగిల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హారర్ జోనర్ తన ఐడెంటిటీ కోల్పోయింది ఈ మూవీ దగ్గర నుంచి. అసలు ఏమైందంటే
ఈ మూవీ తర్వాత నుంచి ప్యూర్ హారర్ మూవీస్ ఇస్తే జనాలు థియేటర్కి రారు అని ఫిక్స్ అయిపోయారు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. అదే 5 హిట్ సాంగ్స్, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మధ్యలో గోస్ట్ ని బకరాన్ చేస్తే మూవీ సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు. సో ఇంకా హారర్ మూవీస్ లో లవ్ స్టోరీ విత్ ఏ గోస్ట్ లా మారిపోయినాయి విత్ ఏ సోషల్ మెసేజ్. ది హారర్ కామెడీ ఎరా. ఇప్పుడు మనం హారర్ కామెడీ ట్రెండ్ లో ఉన్నాం. ఇంకా డైరెక్టర్స్ రియలైజ్ అయిపోయారు ఓన్లీ హారర్ పెట్టి తీస్తే ఎవరు చూడరని. అదే హారర్ ప్లస్ కామెడీ తీస్తే పక్క కమర్షియల్ హిట్ అవుద్దని. ఇది సక్సెస్ఫుల్ కూడా అయింది. కానీ ప్యూర్ హారర్ ఫ్యాన్ కి సరిపోదు. నవ్వు ఉంటే భయం అని ఉంటుంది చెప్పండి. అందుకే ప్యూర్ హారర్ మూవీస్ కి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే అవ్వలేదు మన ఇండియన్ ఫిలిమోగ్రఫీలో. ఇలా ఒక సైడ్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తున్న టైంలో వేరే సైడ్ మన రవిబాబు గారు ఇవేం పట్టించుకోకుండా చాలా మంచి హారర్ మూవీస్ తీశారు. లైక్ అవును అండ్ అనసూయ, వి ప్యూర్ హారర్ మూవీస్. అండ్ చాలా థ్రిల్లర్ మూవీస్ కూడా చేశారు. ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ ఈ జనర్ లో ఒకప్పుడు. అండ్ స్పెషల్ మెన్షన్ టు పిశాచి అండ్ పిజ్జా మూవీ. ఇవి వేరే లెవెల్ అండి, కానీ ఎక్కువ స్పాట్లైట్ రాలేదు. అండ్ ఇంకా చాలా రియల్ హారర్ మూవీస్ కూడా వచ్చాయి, బట్ వాటికి రావాల్సిన స్పాట్లైట్ రాలేదు. అండ్ దీనివల్లనే హర్రర్ కామెడీ కూడా ఎక్కువ ట్రెండ్ అయింది, ఇలాంటి మంచి మూవీస్ కి సపోర్ట్ లేకపోవడం వల్ల. బట్ రియల్ హర్రర్ లవర్స్ కి తెలుసు వీటి గురించి. అండ్ మేబీ వీటిని ఆ టైంలో ఎంకరేజ్ చేస్తుంటే బాగుండేది. అండ్ అరుంధతి గురించి చెప్పక్కర్లేదు, టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ. వీటితో పాటు మయూరి, 13B అండ్ గృహం ఇలాంటి చాలా మూవీస్ కూడా రిలీజ్ అయినాయి. లైక్ ప్యూర్ హారర్ అంటే మనం హారర్ చూస్తే భయపడేలానే ఉంటాయి. ఇవి రిలీజ్ అయినాయి అండ్ దీంట్లో మోస్ట్లీ మూవీస్ హిట్ అయినాయి. బట్ కామెడీ హారర్ ఉండే రీచ్ అయితే ఇందులో లేకుండా పోయింది. సో మీకు నచ్చిన ఇండియన్ హారర్ మూవీస్ విత్ ప్యూర్ హారర్ తెలిస్తే కామెంట్ చేయండి. అభినేత్రి, ప్రేమగత చిత్రం, ఇంట్లో దయ్యం, నాకేం భయం, చంద్రకళ సిరీసు, రాజగారి గది సిరీసు అండ్ DD సిరీసు, గీతాంజలి, ఆనంద బ్రహ్మ మెయిన్లీ అండ్ మోస్ట్ మెయిన్లీ కాంచన సిరీస్. ఇలా హారర్ కామెడీ మూవీస్ చాలా అంటే చాలా రిలీజ్ అయినాయి మన ఇండియాలో అండ్ మోస్ట్లీ తమిళ అండ్ తెలుగు మూవీస్లో. సో ఈ ఎరాలో ఏంటంటే హారర్ తక్కువ, కామెడీ ఎక్కువ. అండ్ ఇది రాను రాను కామెడీ నుంచి క్రింజ్ వర్తిగా అయిపోతూ వచ్చినాయి. సో ఇలాగే ఒకే కంటెంట్ పీల్చి విప్పి చేయడం వల్ల ఈ ఎరా కూడా అయిపోవచ్చేసింది అండ్ అయిపోయింది కూడా. అంటే మళ్ళీ రాఘవ లారెన్స్ కాంచన 4 వదలకపోతే బాగుంటుంది. ది హారర్ ఫోక్లోర్ ఎరా అండ్ ప్రెజెంట్ ఎరా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎరాని ద ఫోక్ హారర్ ఎరా అనవచ్చు. ఇప్పుడు సీన్ మారుతుంది. విరూపాక్ష అండ్ మసూదా ఇలాంటి మూవీస్ వస్తే మన డైరెక్టర్స్ ప్యూర్ హారర్ ని సీరియస్ గా తీసుకున్నారని అర్థమవుతుంది. ట్రూ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మన లోకల్ ఫోక్లోర్ అండ్ మైథాలజీని హర్రర్ తో మిక్స్ చేస్తున్న ఫేజ్ ఇది. తుంబాడ్, బ్రహ్మయుగం, బుల్బుల్ అండ్ కుమారి ఇలాంటి మూవీస్ మన ఫోక్లోర్ వరల్డ్ క్లాస్ లెవెల్ లో చూపించాయి. అసలు సాంగ్స్ లేకుండా ప్యూర్ హారర్ ఎలా చేయాలో అర్థమవుతుంది ఈ మూవీస్ చూస్తుంటే. ఈ మూవీస్ ప్రూవ్ చేసాయి మనం దెయ్యం సినిమా తీయాలంటే ఆ ఫారెన్ వాళ్ళలాగా ఈ నన్ను డాల్ అక్కర్లేదు. జస్ట్ మన ఫోక్లోర్ అయిన గదకర్ణుడు, చేతన్, హస్తర్ అండ్ భూతయ్యన్ కథలు చాలు భయపెట్టడానికి అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన డైరెక్టర్స్ ఇంకా ఈ స్టోరీస్ని ఎక్స్ప్లోర్ చేస్తారా, లేదా మళ్ళీ అదే రొట్ట కామెడీ హారర్ని ఎక్స్ప్లోర్ చేస్తారా అంటే అక్కడికే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సో చూద్దాం అసలు ఏమవుతుందో అని. సరే, ఇప్పుడు దాకా హిస్టరీ చూస్తాం, కానీ ఇప్పుడు అసలు విషయం వద్దాం. ఇన్ని కథలు, ఇటువంటి లెజెండ్స్ ఉన్న మన దగ్గర ఇంకా క్వాలిటీ హర్రర్ ఎందుకు తక్కువ? దీనికి మెయిన్ రీజన్స్ అనేవి చూసేద్దాం. రీజన్ నెంబర్ 1, ద సేఫ్ బిజినెస్. ప్రొడ్యూసర్స్ కి హర్రర్ అంటే ఒక సేఫ్ బెట్ అయిపోయింది. అంటే తక్కువ బడ్జెట్, కొంచెం కామెడీ, ఒక 4 పాటలు. డైరెక్ట్ గా హర్రర్ తెస్తే ఆడియన్స్ రారేమో భయం వల్ల డైరెక్టర్స్ కి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అందుకే మనకి రొటీన్ మూవీస్ తప్ప ఒరిజినల్ మూవీస్ రావట్లేదు మంచివి. రీజన్ నెంబర్ 2, సెన్సార్షిప్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇండియాలో మూవీ హిట్ అవ్వాలంటే అది ఫ్యామిలీస్ చూడాలి. హారర్లో గోర్ అండ్ డిస్టర్బింగ్ సీన్స్ ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారు? ఏ సర్టిఫికేట్ వస్తే సగం ఫ్యామిలీస్ రావు. సో కలెక్షన్స్ పోయినట్టే. సో ప్రొడ్యూసర్స్ మనోభావాలు దెబ్బతినకుండా సెన్సార్గా భయపడి హారర్ ఇంటెన్సిటీని తగ్గిస్తారు. అలా తగ్గడం వల్ల మనకి ఆ రియల్ హారర్ ఫీల్ తాగడం కష్టం. బట్ చెయ్యొచ్చు, కానీ అదే ఒక హారర్ కామెడీ చేస్తే తక్కువ బడ్జెట్లో అవుద్దని ప్రొడ్యూసర్స్ ఇంకా అదే డిమాండ్ చేస్తారు. రీజన్ నెంబర్ 3, ద అట్మాస్ఫియర్. మన దగ్గర చాలా మంది హర్రర్ అంటే కేవలం లౌడ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సడన్ గా ఫేస్ మీదకి దయ్యం వచ్చేలాగా అనుకుంటారు. కానీ నిజమైన హర్రర్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది. మన దగ్గర ఇంకా సౌండ్ బేస్డ్ హర్రర్ మీద డిపెండ్ అవుతున్నాం, స్టోరీ బేస్డ్ హర్రర్ మీద కాదు. హర్రర్ లో సౌండ్ అంటే కేవలం లౌడ్ నాయిస్ కాదు, సైలెన్స్ కూడా ఒక సౌండ్. హాలీవుడ్ మూవీస్ చూస్తే సైలెన్స్ తో ఎంత భయపెట్టచ్చో అర్థమవుతుంది. మన దగ్గర ఇంకా BGM అంటే స్పీకర్స్ తగలపడిపోవాలనే రేంజ్ లోనే ఉంటుంది. సబ్టిల్ సౌండ్ డిజైన్ మీద మనం ఇంకా ఫోకస్ చేయాలి. అండ్ ఇలా అట్మాస్ఫియర్ హారర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకి కిష్కిందపురిలో ఒక సీన్ ఉంటుంది కదా, రైల్వే ఇంజిన్ దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ చూస్తేనే మనకి వెన్నులో వణుకు పుడుతుంది. సో అలాంటి సీన్స్ వల్లే మనకి ఇంకా హారర్లో ఇంకా ఒక స్ట్రెంత్ అయితే వస్తుంది, అంతేగాని లౌడ్ బీజియం వల్ల అయితే కాదు. రీజన్ నెంబర్ 4, ది స్టార్ హీరో ప్రాబ్లం. ఇండియాలో ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే స్టార్ ఇమేజ్. మన స్టార్ హీరోస్ ప్యూర్ హారర్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే హారర్ లో భయాన్ని చూపించాలి, హీరో భయపడితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక ఇన్సెక్యూరిటీ డైరెక్టర్స్ లో అయితే ఉంటుంది. అందుకే హారర్ లో కూడా హీరోకి ఫైట్ సీన్స్, మాస్ ఎలివేషన్స్ పెడతారు. దానివల్ల హారర్ ఇంటెన్సిటీ మొత్తం పోయి అది
మళ్ళీ రెగ్యులర్ యాక్షన్ మూవీలో అయితే అయిపోతుంది. ఎగ్జాంపుల్ రాజాసాబ్. రీజన్ నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ హర్రర్ జోనర్ రైటర్స్. హర్రర్ కి ఒక స్పెషల్ గ్రామర్ ఉంటుంది, ఒక స్పెషల్ టైమింగ్ ఉంటుంది, అండ్ ఒక స్పెషల్ సౌండ్ కూడా ఉంటుంది. అది తెలియకుండా సినిమా తీస్తే భయం రాదు, చిరాకు వస్తుంది. మన దగ్గర హర్రర్ స్పెషలిస్ట్ చాలా తక్కువ. హర్రర్ సినిమా తీయడం అంటే కేవలం కెమెరాని షేక్ చేసి ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వడం కాదు, అదొక విజన్. స్పెషలిస్ట్ రైటర్స్ లేనంత వరకు మనకి క్వాలిటీ హర్రర్ రావడం కష్టమే. రీజన్ నెంబర్ 6, ఇది ఒక రీజన్ కాదులే కానీ ఒక బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఒక మంచి హారర్ మూవీ లైక్ ఎండ్ టు ఎండ్ హారర్ మూవీ ఫీల్ అవుతారు, గుండెలు ఆగిపోతాయి, ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పి చాలా ప్రమోషన్స్ చేస్తారు. తిరిగి సినిమాలో చూస్తే ఏమీ ఉండదు, అదే రొట్ట సినిమా. దానికి తోడు ఇదేంట్రా బాబు ఇది హారర్ సినిమా అని అనుకునేలా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా కావాలంటే మీకు ఈషా అండ్ పిండం అప్పట్లో ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు, ఇది చిన్నపిల్లలకు కాదు పెద్ద హారర్ మూవీ అని. తీరా చూస్తే అక్కడ ఏముండదు హారర్, జస్ట్ ఏదో రొట్ట కదని మళ్ళీ మళ్ళీ చేసి చూపిస్తారు మనకి. సో ఇవే రీజన్స్ ఇంకా చాలా అంటే చాలా ఉండొచ్చు, లైక్ మార్కెట్ పరంగా అండ్ కొన్ని ఇష్యూస్ కూడా ఉండొచ్చు హారర్ మూవీ రాకపోవడానికి. బట్ ఇవే మెయిన్ రీజన్స్ గా మేము పరిగణిస్తున్నాం. అండ్ వీ హోప్ దట్ ఇంకా మంచి హారర్ మూవీస్ లైక్ ప్యూర్ హారర్ మూవీస్ మన ఇండియన్ రూట్స్ నుంచి మన ఇండియన్ కథలో నుంచి తీస్తే ఇంకా మంచి హారర్ గా ప్రజెంట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్యూచర్ లో. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో అని. అప్పట్లోపు మీకు నచ్చిన హారర్ మూవీస్ అండ్ ప్యూర్ హారర్ గా అనిపించిన మూవీస్ గురించి కామెంట్ చేయండి. అండ్ ఈ రీజన్స్ లో మీకు ఏ రీజన్ కరెక్ట్ అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి, అండ్ మోస్ట్లీ పాపులర్వి. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే జాయిన్ అయిపోండి, మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మూవీస్ సంబంధించినవి.